హాయ్ ఆల్ అండ్ మనము జూలై మంత్ కోసము మంత్లీ ప్రిడిక్షన్స్ ఈ 12 రాసులు వాళ్ళకి ఎలా ఉండబోతుందనే చూద్దాము. సో జూలై మంత్ కోసం మంత్లీ ప్రిడిక్షన్స్ మనము మేషరాశితో స్టార్ట్ చేద్దాం. సో మేషరాశి వాళ్ళకి సక్సెస్ చాలా బాగుంది. ప్రొఫెషనల్ లైఫ్లోనూ పర్సనల్ లైఫ్లోనూ అన్ని విధాలుగాను వీళ్ళు చాలా ఎనర్జెటిక్గా ఉంటారు. అండ్ పనులు కూడా అనుకున్నవి అనుకున్నట్టు పూర్తవుతాయి. సో మీరు ఒకవేళ జాబ్ చేంజ్ అవ్వాలనుకున్నా, లేదు ముఖ్యంగా స్టూడెంట్స్కి ఎక్సలెంట్గా ఉంది. సో ఎడ్యుకేషన్ పరంగాను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అండ్ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి, స్టూడెంట్స్కి అండర్ గ్రాడ్యుయేట్స్ లెవెల్లో ఉన్న వాళ్ళకి ఎక్సలెంట్గా ఉంది. మీరు అనుకున్న రీతిలో రిజల్ట్స్ రావడానికి, ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్స్ రావడానికి పాసిబిలిటీస్ స్ట్రాంగ్గానే ఉన్నాయి. అండ్ కమింగ్ టు హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి కొంచెం స్లోగానే ఉంటుంది. అండ్ ఫారెన్ స్టడీస్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు డెఫినెట్గా వెళ్ళొచ్చు. అండ్ దానికోసం ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంది హైయర్ ఎడ్యుకేషను. అండ్ కాకపోతే ఓవరాల్గా మేషరాశి వాళ్ళకి కొంచెం ఎక్స్పెన్సెస్ ఉంటాయి. అవి కూడా శుభకార్యాల నిమిత్తమే, అంటే అనవసర ఖర్చులు కాదు, బట్ ఖర్చులు అయితే ఉంటాయి. మంచి వాటి కోసమే ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది. అండ్ కమింగ్ టు ప్రొఫెషనల్స్, అది బిజినెస్ కానివ్వండి, జాబ్లో ఉన్నవాళ్ళు కానివ్వండి, సో ఈ కెరియర్కి సంబంధించి మీకు మంచి టైం నడుస్తుందని చెప్పచ్చు. ఎందుకంటే వక్రించిన శని కూడా ఉండడం వలన, అండ్ మీకు మిగిలిన గ్రహాల సంచారం కూడా ఆపర్చునిటీస్ చాలా బాగా తెచ్చిపెట్టే అవకాశం ఉంటుంది. సో మీరు మీ ప్రయత్నంతో, మీ ఎఫర్ట్స్ తోటి ఉద్యోగం మారాలనుకున్నా, ఆర్ లేదా ఒక ఇల్లు కొనుక్కోవాలనుకున్నా, లేదా హౌస్ చేంజ్ అవ్వాలనుకున్నా, వీటన్నిటికీ కూడా పాసిబిలిటీస్ స్ట్రాంగ్గానే ఉన్నాయి. అండ్ ఇన్ ఏ బెటర్ వే జరగడానికి అవకాశం ఉంటుంది. అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఒకవేళ జాబ్ చేంజ్ అవ్వాలనుకున్నా, ఎస్, పొజిషను అన్నీ మంచిది రావడానికి అవకాశం ఉంది. అండ్ విదేశాల కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకి వెళ్ళడానికి అవకాశం ఉంది. అండ్ ముఖ్యంగా హయ్యర్ లెర్నింగ్స్ కోసము, అంటే ఆల్రెడీ జాబ్లో ఉన్న హయ్యర్ లెర్నింగ్స్ కోసం వెళ్ళి తర్వాత అక్కడ ఉండడానికి ప్రయత్నిద్దాం అనుకున్న వాళ్ళకు కూడా పూర్తిగా ఈ నెల అనుకూలంగా ఉందనే చెప్పచ్చు. సో ఒకటే ఏంటంటే కమ్యూనికేషన్కి సంబంధించి, సో కొంచెం మాట్లాడేటప్పుడు ఎలాగా అది కన్వే అవుతుందనేది చూసుకోండి. అండ్ మోరోవరు ఓవర్ ఎక్స్పెక్టేషన్స్తో ఉండద్దు. ఎందుకంటే ప్రస్తుతము కుజ రాహువులు కలిసి సంచరిస్తున్నారు ముఖ్యంగా మీ రాశిలో. సో దేని మీద ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి. సో మీ పని నేను చేస్తున్నాను అండ్ లెట్ ద రిజల్ట్ కమ్ అన్నట్టు ఉండాలి. ఎందుకంటే కొన్నిసార్లు అండ్ మోసపోయే అవకాశం ఉంటుంది. సో మిడిల్ పీపుల్ ఉంటారు కదా, ఎవరైనా మధ్యవర్తులు కానీ, అది మీరు ప్రాపర్టీస్ కొనుక్కోవాలన్నా, లేకపోతే ప్రొఫెషనల్ లైఫ్లో మిమ్మల్ని బయటికి పంపిస్తాము, ఇట్లాంటివి ఏమైనా ఉంటే దయచేసి నమ్మద్దు. అండ్ ఈ త్రూ అవుట్ ద టైం పీరియడ్ మీరు జాగ్రత్తగానే ఉండాలి. బట్ పర్టికులర్గా ఈ మంత్కి వచ్చేటప్పటికి నీడ్ టు బీ లిటిల్ మోర్ కేర్ఫుల్. ఓకే, సో ఫినాన్షియల్గా చూసినట్టయితే ప్రోగ్రెసివ్గానే ఉంది. అండ్ కాకపోతే కొంచెము అంటే పొజిషన్స్ చాలా బాగా వచ్చినా ఫినాన్షియల్గా చూసేటప్పటికి కొంచెము స్లోగా ఉండడానికి అవకాశం ఉంది. బట్ ఎక్స్పెన్సెస్ మటుకు కొంచెం ఎక్కువే ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చి వృషభ రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుందనే చూద్దాము. అండ్ వృషభ రాశి వాళ్ళకి మంచి టైం అనే చెప్పచ్చు. ముఖ్యంగా కెరియర్కి సంబంధించి మంచి పొజిషన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. అండ్ జాబ్ చేంజ్ అవ్వాలంటే దానికి ప్రయత్నించవచ్చు మీరు. అండ్ ప్లేస్ చేంజ్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళంటే లైక్ మీరు ఎక్కడో బెంగళూరులోనో ఎక్కడో ఉన్నారు, ఏ హైదరాబాద్కో దానికో మారాలనుకుంటున్నారు. సో ఈ వృషభ రాశి వాళ్ళకి అలాంటి మార్పులకి అనుకూలంగా ఉంది. ఓకే, అండ్ ఎడ్యుకేషన్కి సంబంధించి స్టూడెంట్స్కి కొంచెం కష్టపడాలి. ఇంకా మీరు ఎక్స్పెక్ట్ చేసిన ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోనూ దీనిలో ఎక్స్పెక్ట్ చేసినంత రావడానికి ఈ నెల మధ్య వరకు బాగానే ఉంది. నెల మధ్యలో నుంచి మటుకు, అంటే ఈ 17 తర్వాత మటుకు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కొంచెం రిజల్ట్ తగ్గడానికి అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా అండర్ గ్రాడ్యుయేట్స్ కానివ్వండి, హయ్యర్ లెర్నర్స్ కానివ్వండి, అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్లో ఉన్న వాళ్ళు కానివ్వండి, ఫారెన్ స్టడీస్కి వెళ్ళాలనుకుంటే మటుకు దానికి బాగానే ఉందని చెప్పచ్చు. ముఖ్యంగా ఫారెన్ ట్రావెల్స్కి, షార్ట్ డిస్టెన్స్, లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్ ఉండడానికి అవకాశము వృషభ రాశి వాళ్ళకి ఎక్కువ కనిపిస్తుంది. అండ్ ముఖ్యంగా భార్యాభర్తల మధ్యలో కొన్ని రకాల మిస్అండర్స్టాండింగ్స్ రావడానికి అవకాశం ఉంటుంది. సో ఆర్గ్యుమెంట్ అనేది మీరు ఈ నెలలో అది విన్నది సరే, ఓకే, కొన్నిసార్లు వస్తూ ఉంటాయని వదిలేయాలి. సో ఆర్గ్యుమెంట్స్ ఎక్కువ అవడానికి అవకాశం ఉంటుంది.
అండ్ హెల్త్ విషయంలో నీడ్ టు బి లిటిల్ కేర్ఫుల్. సో సీజనల్గా వచ్చే ఫీవర్స్ ముఖ్యంగా, అందులో మనకి ఇప్పుడు మళ్ళీ 4th వేవ్, ఈ వేవ్స్ ఏవో చెప్తూ ఉంటారు కదా. సో ముఖ్యంగా వృషభ రాశి వాళ్ళు ఫీవర్స్కి సంబంధించి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో మీరు హెల్త్ విషయంలో కొంచెము జాగ్రత్తగా ఉండాల్సిందే. సో సీజనల్గా వచ్చేవి రావడానికి అవకాశం ఉంటుంది. అండ్ బిజినెస్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి కొంత నష్టాలు చూసే అవకాశం, ముఖ్యంగా రియల్ ఎస్టేట్కి సంబంధించి బిజినెస్లో ఉన్న వాళ్ళకి అంత గొప్ప కాలము కాదు. సో ఏదో భూమి ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ టు బీ ఫ్రాంక్ అక్కడికి వెళ్ళి గ్రౌండ్ లెవెల్లో చూస్తే అంత డిమాండ్ కానీ లేకపోతే ఇది కానీ ఉండడానికి అవకాశం లేదు. సో పర్టికులర్గా ఈ రాశిలో రియల్ ఎస్టేట్ రిలేటెడ్ చేసే వాళ్ళకి స్లోగా ఉందనే చెప్పచ్చు. అండ్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్లు ఉన్న వాళ్ళు, టెక్నాలజీ ఫీల్డ్స్లో అంటే ముఖ్యంగా మన ఇండియాలో ఉండి ఈ ఐటీ రిలేటెడ్ ప్రోడక్ట్స్ని బయట కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేయడం, ఇట్లాంటి బిజినెస్లో ఉన్న వాళ్ళకి మంచి ఆర్డర్స్ వస్తాయి, మంచి ఆఫర్స్ వస్తాయి. అండ్ టెక్నికల్ పీపుల్ అండ్ దోజ్ ఆర్ అంటే బయటకు వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి డెఫినెట్గా ఈ మంత్ అంతా కూడా మీ ఆపర్చునిటీస్ చాలా బాగున్నాయి. ముఖ్యంగా ఫారెన్ ట్రావెల్స్కి అద్భుతంగా ఉంది. అండ్ కాకపోతే ట్రావెల్లో కూడా కొంచెం హెల్త్ రిలేటెడ్, అది కూడా ముఖ్యంగా ఫీవర్స్ ఇన్ఫెక్షన్స్ వీటికి అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెము జాగ్రత్తగా ఉండాలని చెప్పచ్చు. ఓకే, సంపాదన వరకు వచ్చేసరికి ఫినాన్షియల్లీ వీళ్ళకి చాలా స్ట్రాంగ్గా ఉంది. అండ్ పొజిషన్స్ కన్నా కూడా మీకు ప్యాకేజెస్ బాగా రావడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇంక్రిమెంట్స్ కానివ్వండి, లేదా జాబ్ చేంజ్ అవ్వాలని ట్రై చేస్తున్నప్పుడు దానికి బెటర్ ప్యాకేజ్ రావడానికి కానీ పాసిబిలిటీస్ ఉన్నాయి. పొజిషన్ వైజ్ అయితే కొంచెం కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. అండ్ మిథున రాశి వాళ్ళకి ఎట్లా ఉండబోతుంది అనేది చూద్దాము. అండ్ మిథున రాశి వాళ్ళకి ఆల్మోస్ట్ అన్ని రకాలుగాను అద్భుతంగా ఉంది. సో మనీ పరంగా చాలా బాగుంది. ఫినాన్షియల్ గెయిన్స్ మీరు ఊహించని విధంగా మనీ అంటే ధనాన్ని పొందే అవకాశం ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీస్ అంటే జాబ్లో కానీ బిజినెస్లో కానీ ఉన్న వాళ్ళకి బెటర్ ఆపర్చునిటీస్ రావడము, అండ్ బిజినెస్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి మటుకు చాలా బాగుందని చెప్పచ్చు. సో ఫినాన్షియల్లీ మంచి టైం నడుస్తోంది. అండ్ అనుకున్నవన్నీ అనుకున్న టైంకి పూర్తయ్యే అవకాశం ఉంటుంది. అది మీరు ఏదైనా ప్లాన్ చేయండి. ఒక ఇల్లు కొనుక్కోవాలి అనుకున్నా, ఆర్ మేబీ వెహికల్ తీసుకోవాలనుకున్నా, ఇవన్నీ కూడా మీరు అనుకున్న దానికన్నా బెటర్ వేలో కంప్లీట్ చేసుకోగలుగుతారు. సో కాబట్టి ఈ మంత్ మిథున రాశి వాళ్ళకి ఫినాన్షియల్గా బాగుంది. అండ్ గృహయోగము, వాహన యోగము అనేవి కనిపిస్తున్నాయి. అండ్ అవి కూడా బెటర్ వేలోనే, అంటే ఖర్చు పెట్టాల్సిన దానికన్నా తక్కువ ఖర్చుతోటే పూర్తి చేసుకోగలిగే అవకాశం ఉంటుంది. అండ్ సంఘంలో మీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కంఫర్టబుల్ లైఫ్, అన్ని రకాల కంఫర్ట్స్ చాలా బాగుంటాయి. అంటే ఒక హోమ్ కంఫర్ట్స్ కానివ్వండి, ఫినాన్షియల్లీ కానివ్వండి, అండ్ శుభకార్యాలు జరగడానికి అవకాశం ఉంది. అండ్ మీకు టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే మంచి రాజయోగం జరుగుతుందని చెప్పచ్చు. సో మీరు కొత్తగా ఏదైనా ప్రారంభించాలనుకుంటే, అంటే ఇప్పటి వరకు నేను జాబ్లోకి ఇంకా వెళ్ళలేదు, బిజినెస్లోకి వెళ్ళలేదు, సో ఇప్పుడు నా ప్రయత్నంతో దాన్ని సాధించాలనుకుంటున్నాను అనుకుంటే, లైఫ్ని మీరు ఏదైనా డైరెక్షన్లో చేంజ్ చేసుకోవాలి అనుకుంటే ఈ మంత్ మీకు అన్ని రకాలుగానే అనుకూలంగా ఉంటుంది. అంటే స్టడీస్ కంప్లీట్ అయ్యి జాబ్లోకి ట్రై చేద్దాం అనుకున్నా, లేదు ఒక లాంగ్ బ్రేక్ తీసుకున్న వాళ్ళు కెరియర్లో మళ్ళీ కెరియర్ స్టార్ట్ చేయాలనుకున్నా, వీటన్నిటికీ కూడా ఈ మంత్ చాలా బాగుంది. ఫినాన్షియల్లీ చాలా బాగుంటుంది. స్టూడెంట్స్కి చాలా మంచి రిజల్ట్స్ రావడానికి అవకాశం ఉంది. అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్లో ఉన్నవాళ్ళు ఎక్సలెంట్ రిజల్ట్ని పొందుతారు. మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ అయ్యే ఛాన్స్ చాలా బాగుంది. అండ్ సో ఫినాన్షియల్లీ వెరీ మచ్ ప్రోగ్రెసివ్గా ఉంటుంది. సేవింగ్స్ చాలా బాగుంటాయి. మ్యారేజ్ కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకి మ్యారేజ్ అవ్వడానికి కుదరడానికి అవకాశం ఉంది. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంటుంది. అండ్ పిల్లలకి సంబంధించిన విషయాల్లో మంచి సంతృప్తికరంగా ఉంటుంది. అంటే వాళ్ళ ఎడ్యుకేషన్ కానివ్వండి, మీ పిల్లలకి శుభకార్యాలు జరగడం కానివ్వండి, లేదా వాళ్ళ లైఫ్లో వాళ్ళ అభివృద్ధి చేసి మీరు మంచి సంతోషకరమైన వాతావరణాన్ని ఉండే అవకాశం ఉంటుంది. అండ్ ఓవరాల్గా చెప్పాలంటే మిథున రాశి వాళ్ళకి ఎక్సలెంట్గా ఉంది. కాకపోతే హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించి ప్రయత్నిస్తున్న వాళ్ళకి కొంతవరకు నిరాశ కలిగే అవకాశం ఉంటుంది. అంటే మీరు అనుకున్న దానిలో రాకపోవడం కానీ, మీరు ఎక్స్పెక్ట్ చేసిన ర్యాంక్ రాకపోవడం కానీ, అండ్ అప్ టు అంటే మీకు పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్లో ఉన్న వాళ్ళకి మటుకు, అంటే అక్కడ నుంచి పైనకి ఉన్న వాళ్ళకి మాస్టర్స్ చేద్దాము అనుకున్న వాళ్ళకి వీళ్ళకి మటుకు కొంచెము ఈ టైం అనేది అంత అనుకూలంగా లేదని చెప్పచ్చు. సో అదర్వైజ్ మిగిలిన విషయాల్లో అన్ని రకాలుగాను మిథున రాశి వాళ్ళకి బాగుందనే చెప్పచ్చు.
అండ్ నెక్స్ట్ వచ్చి కర్కాటక రాశి వాళ్ళకి ఎలా ఉండబోతోంది. అండ్ కర్కాటక రాశి వాళ్ళకి 50% బాగుంది, 50% బాగాలేదు. నెంబర్ వన్ థింగ్, నెల మధ్య వరకు కూడా కొన్ని రకాల సమస్యలు, సో కమ్యూనికేషన్ ప్రాబ్లము అండ్ ఏది మాట్లాడినా గొడవలు అవ్వడము. సో మీరు ఏది చెప్పాలనుకుంటారో అవతల వాళ్ళకి వేరేలా కన్వే అవుతుంది. సో కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ కొంచెం నెల మధ్య వరకు ఉండే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మీరు చెప్పింది ఓకే ఇదా అన్న విషయం వాళ్ళకి అర్థమవుతుంది. అక్కడ నుంచి మీకు బెటర్ వే అంటే మంచి జరిగే అవకాశం ఉంటుంది. సో గుర్తింపు బాగుంటుంది అండ్ అంటే గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అండ్ ఇల్లు కట్టుకోవాలనుకున్నా, కొనుక్కోవాలనుకున్నా, మారాలనుకున్నా చాలా బాగుంటుంది. అండ్ పిల్లలు కనుక ఫారెన్ ట్రావెల్స్ కోసం ప్రయత్నిస్తున్నట్టయితే, ఫారెన్ ఎడ్యుకేషన్కి మీ పిల్లలు ట్రై చేస్తున్నట్టయితే దానికి అనుకూలంగా ఉంది. అండ్ కొత్తగా ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటే దానికి అనుకూలంగా ఉంది. అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి మధ్యలో డిసప్పాయింట్మెంట్ రావచ్చు. అంటే మీ ప్రయత్నంలో ఎక్కడో అక్కడ కొంతవరకు అంటే రిపీట్ చేయాల్సి రావచ్చు. అనుకున్న దాంట్లో సీట్ రాకపోవడం కానీ, ఎక్కడో మీ ప్రాసెస్లో, అది ఇక్కడ ఇండియాలో అవనివ్వండి, ఫారెన్ ఎడ్యుకేషన్ అవనివ్వండి, ఏ ఎడ్యుకేషన్ అయినా సరే హయ్యర్ లెర్నింగ్స్కి వెళ్ళే వాళ్ళకి మటుకు కొన్ని రకాల అడ్డంకులు, ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అట్లానే మీది కనుక ఒకవేళ కర్కాటక రాశి అయితే కొంచెం మీ ఇంట్లో పేరెంట్స్కి, ముఖ్యంగా తండ్రికి అనవసర ఖర్చులు అండ్ కొన్ని అనారోగ్య సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా కూడాను అన్నిటి నుంచి మంచిగానే బయటపడే అవకాశం ఉంటుంది. అంటే పెద్దగా నష్టపోయే అవకాశాలు అయితే ఏమీ లేవని చెప్పచ్చు. అండ్ ట్రావెల్స్ ఉంటాయి, షార్ట్ డిస్టెన్స్, లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్ ఉండే అవకాశం ఉంటుంది. అండ్ ముఖ్యంగా కొత్తగా జాబ్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి త్రూఅవుట్ ద మంత్ చాలా బాగుంది. అంటే యు ఆర్ ద బెస్ట్ కాంపిటీటర్, విన్నింగ్ ఓవర్ ఎనిమీస్. మీరు ఎక్కడ ఇంటర్వ్యూకి వెళ్ళినా, లేదా అసలు అది బిజినెస్ అవ్వనియండి, జాబ్ అవ్వనియండి, ఆపర్చునిటీస్ చాలా బాగున్నాయని చెప్పచ్చు మీకు. సో ఎందుకంటే కుజరాహుల సంచారము అండ్ దశమ భావంలో అంటే దట్ ఈస్ అ మెస్మరైజింగ్ కాంబినేషను. అది కూడా ముఖ్యంగా ఎవరికి, ప్రొఫెషనల్ లైఫ్. సో కర్కాటక రాశిలో కొత్తగా ప్రొఫెషనల్ లైఫ్ స్టార్ట్ చేయాలనుకున్నా, మారాలనుకున్నా అండ్ కొత్తది ప్రయత్నించాలనుకున్నా, లేదా ఫారెన్ జాబ్స్ కోసం ట్రై చేస్తున్నా, సో ఈ మంత్ మీరు ఇచ్చే ఆ కాంపిటీషన్ అనేది మిమ్మల్ని సక్సెస్ఫుల్గా తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. కాకపోతే ముఖ్యంగా ఇది కొంత అన్ని రాసుల వాళ్ళకి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు రిలేషన్స్లో మోసపోయే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా నేను ఇష్టపడ్డాను, ప్రేమించాను, ప్రేమలో మోసాలు జరిగే అవకాశం ఉంటుంది. సో అది కర్కాటక రాశి వాళ్ళకనే కాదు, ఓవరాల్గా అందరికీ చెప్పాల్సింది. ఓకే బెటర్ నేను ఇది లాస్ట్లో చెప్తాను మళ్ళీను. సో కర్కాటక రాశి వాళ్ళు రిలేషన్స్ విషయంలో నీడ్ టు బి లిటిల్ కేర్ఫుల్. మీరు ఇష్టపడ్డ వాళ్ళు, మీ వాళ్ళు అనుకున్న వాళ్ళే మోసం చేయడానికి అవకాశం ఉంటుంది. అలానే కర్కాటక రాశిలో ఉన్నవాళ్ళు, మీ పిల్లలు కూడా ఇలాంటి వాటిలో రిలేషన్స్ విషయంలో కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. దాన్ని మటుకు జాగ్రత్తగా చూసుకోవాలి. అదర్వైజ్ ఎడ్యుకేషన్కి సంబంధించి చాలా బాగుంటుంది. ముఖ్యంగా మెడికల్ ఎడ్యుకేషన్లో ఉన్న వాళ్ళకి బెటర్ ఆపర్చునిటీస్ రావడానికి అవకాశం ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ బాగుంది. ఫినాన్షియల్ గ్రోత్ బాగుంది. అండ్ కాకపోతే ఏంటంటే కొంచెం శుభకార్యాలకు ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది. అంటే నచ్చిన వాటి కోసం వెహికల్ కొనుక్కోవడానికి కానీ, ఇంటికి సంబంధించి కానీ ఇలాంటివి ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది. లేదు మీరు ఏదైనా చాలా రోజులుగా ఒక ప్రాపర్టీ అమ్మేద్దాం అనుకుంటున్నాము అన్నట్టయితే ఇప్పుడు ప్రయత్నించండి. ఈ మంత్ దానికి పాసిబిలిటీస్ అనేవి బాగుంటాయి. సో ఓవరాల్గా చూసినట్టయితే కర్కాటక రాశి వాళ్ళు కొంత కమ్యూనికేషన్ విషయంలోనూ ఇట్లాంటి వాటిల్లో జాగ్రత్తగా ఉండాలి. అదర్వైజ్ వీళ్ళకి బాగుందనే చెప్పచ్చు. అండ్ సింహరాశి వాళ్ళకి కూడా అంతే. ఫస్ట్ మీకు అంటే ఈ నెల మధ్య వరకు, జూలై నెల ఈ 16-17 తారీఖుల వరకు కూడా మీకు అన్ని విషయాలలోనూ సక్సెస్ అనేది బాగుంది. అంటే ముఖ్యంగా సంఘంలో గౌరవ మర్యాదలు అండ్ ప్రొఫెషనల్ లైఫ్లో సక్సెస్ అండ్ ప్రమోషన్స్ రావడానికి అవకాశము అండ్ ఇవన్నీ కూడా నెల మధ్య వరకు బాగున్నాయి. అండ్ కాకపోతే ఏంటంటే అనవసర ఖర్చులు అవి కూడా కొంత శుభకార్యాలకి ఖర్చు పెట్టే అవకాశం ఉండొచ్చు. అండ్ అనారోగ్య సమస్యలు, సో మీరు ముఖ్యంగా వెహికల్కి సంబంధించి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అండ్ కాళ్ళకి సంబంధించి అంటే డ్రైవింగ్ విషయంలో ఆ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అసలే మనకి రైనీ సీజను ఎలా ఉంటుందో మీకు తెలుసు, రోడ్స్ అన్నీను. అండ్ ముఖ్యంగా కాళ్ళకి దెబ్బలు తగలడానికి అండ్ సో అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ముఖ్యంగా మీకు ఏంటంటే ఈ జాయింట్స్ కానీ
లేకపోతే ఎముకలకు సంబంధించి కానీ కాళ్ళకు సంబంధించి కానీ ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో హెల్త్ విషయంలో నీడ్ టు బి లిటిల్ కేర్ఫుల్. ఎందుకంటే వక్రశనితోటి మనకి కొన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి. అట్లానే నెల మధ్యలో నుంచి మనకి కొంతవరకు అనారోగ్య సమస్యలు, కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ అండ్ ఇలాంటివన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీకు ఈ ఎడ్యుకేషన్కి సంబంధించి స్టూడెంట్స్కి సంబంధించి చాలా బాగుంది. సో అండర్ గ్రాడ్యుయేట్స్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కానివ్వండి, సో ఎడ్యుకేషన్కి సంబంధించి చాలా బాగుంది. కాకపోతే ప్రొఫెషనల్ లైఫ్లో ఉన్నవాళ్ళు, ముఖ్యంగా ఎవరైనా స్టూడెంట్స్ అవనియండి, పెద్దవాళ్ళు అవనివ్వండి, చిన్నవాళ్ళు అవనివ్వండి, ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే దెబ్బలు తగలడానికి, ఫీవర్సు ఇట్లాంటివి రావడానికి, లేదా స్కిన్ ఎలర్జీస్ కానీ, సో కళ్ళకి సంబంధించిన సమస్యలు కానీ రావడానికి అవకాశం ఉంటుంది. అండ్ నెల మధ్యలో నుంచి ఎక్కువ ప్రయాణం చేయాల్సి రావడము, కష్టపడాల్సి రావడం, సో ప్రతి పని కష్టపడి పూర్తయినట్టే ఉంటుంది. కాబట్టి మీరు ఇంపార్టెంట్వి ఏమైనా ఉంటే, అంటే ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించి కానీ పర్సనల్ లైఫ్కి సంబంధించి కానీ ఉంటే బై జూలై 17th లోపల కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఆ తర్వాత ఏమవుతుందంటే అనుకున్నవన్నీ స్లో ఉంటాయి, ఎక్స్పెక్ట్ చేసినంత రిజల్ట్ రాదు. సో కాబట్టి ఈ లోపలే పూర్తి చేసుకోవాలి. అండ్ ఖర్చులు అధికము, ఎక్స్పెన్సెస్ త్రూ అవుట్ ద మంత్ ఎక్కువే ఉంటాయి. సో ప్రతి దానికి అంటే 100 రూపాయలు ఖర్చు పెట్టాల్సిన చుట్టూ 200 ఖర్చు పెట్టాల్సి వస్తుంది. సో ఏ పనైనా ఎక్స్పెన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. అండ్ కాబట్టి ఆ విషయంలో మీరు ఇంకొంచెము జాగ్రత్తగాను ప్లాన్డ్గాను ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఇది సింహరాశి వాళ్ళకి సంబంధించి ఈ మంత్ ఎట్లా ఉంటుంది అనేది. అండ్ కన్యారాశి, కన్యారాశి వాళ్ళకి చాలా మంచి టైం నడుస్తుందని చెప్పచ్చు. సో గౌరవ మర్యాదలు అద్భుతంగా పెరుగుతాయి. అండ్ ఎవరైనా పొలిటికల్గా ట్రై చేస్తున్న, గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ కోసం కానీ, గవర్నమెంట్కి సంబంధించి నా విషయాలలో ప్రయత్నాలు, అది మీకు మనకి చూడండి బయట కంట్రీస్లో ఉంటారు వాళ్ళు, పర్మనెంట్ రెసిడెన్సీ కోసమో, గ్రీన్ కార్డ్ కోసమో, లేదా వీసాల కోసం ట్రై చేస్తుంటారు. సో మీరు కన్యారాశి అయితే కనుక మీకు ఇట్లాగా ఫారెన్ ట్రావెల్కి సంబంధించి కానీ, జాబ్కి సంబంధించి కానీ, సెటిల్మెంట్కి సంబంధించి కానీ గవర్నమెంట్ నుంచి అవ్వాల్సిన పనులు అద్భుతంగా అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో అండ్ ఫినాన్షియల్ స్టేటస్ చాలా బాగుంటుంది. అన్నీ కూడా అంటే మీరు ఎట్లా ఉంటుందంటే మీ కష్టం అనేది ప్రతి దానిలో రిఫ్లెక్ట్ అవుతుంది. సో ప్రొఫెషనల్ లైఫ్లోనూ మీ ప్రయత్నంతో మంచి అవకాశాలు పొందే అవకాశం ఉంటుంది. అండ్ ఎందుకంటే గౌరవ మర్యాదలు పెరుగుతున్నాయి, ఫినాన్షియల్ స్టేటస్ బాగుంది. అండ్ త్రూ అవుట్ ద మంత్ పిల్లలకి ఎడ్యుకేషన్ కానీ వాళ్ళకి సంబంధించిన డెవలప్మెంట్స్ చాలా బాగుంటాయి. ముఖ్యంగా బిజినెస్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి బిజినెస్లో ఉన్న వాళ్ళకి కంటిన్యూగా ఈ మంత్ అంతా కూడా చాలా బాగుంది. మీరు జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటంటే మీకు సంబంధించిన రిలేషన్స్ విషయంలోనూ, అలానే మనీ విషయంలోనూ ఎవరికి చెప్పకండి. నేను ఇంత సంపాదిస్తాను, నా బిజినెస్ ఇంత బాగుంది, ఆర్ లేదా నేను ఇది అచీవ్ చేశాను అని చెప్పద్దు. సో ఎందుకంటే మిమ్మల్ని చూసి ఆనందపడే వాళ్ళకన్నా లోపల ఇన్సెక్యూర్డ్గా ఫీల్ అయ్యి అసూయగా ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు. సో కాబట్టి రిలేషన్స్ విషయంలో మటుకు చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ మీరు మంచివాళ్ళు అనుకున్న వాళ్ళు కరెక్టా కాదా అన్నది మీకు అర్థమవుతుంది. అండ్ మీరు ఇన్నాళ్ళు వీళ్ళు కరెక్ట్ కాదేమో అనుకున్న వాళ్ళు మంచివాళ్ళుగానే ఉండొచ్చు. సో ఇది ఎందుకంటే మీకు ట్రాన్స్ఫర్మేషన్ కంప్లీట్గా లైఫ్ ఇన్ ఎ డిఫరెంట్ వేలో ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ప్రతిసారి అంటే ఇది ఇంకో 2-3 సార్లు చెప్పాల్సి వస్తుందేమో కూడా బికాజ్ ఆఫ్ అండ్ పర్టికులర్గా ఈ మంత్ ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అండ్ బాగుంటుంది. ట్రావెల్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. అండ్ లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్కి పాసిబిలిటీస్ బాగుంటాయి. ముఖ్యంగా ఫినాన్షియల్లీ మటుకు దిస్ ఈజ్ ద బెస్ట్ మంత్. సో మీరు ఇన్వెస్ట్ చేయాలనుకున్నా, అండ్ ఏదైనా ఇల్లు కొనుక్కోవాలనుకున్నా, అండ్ పిల్లలకి సంబంధించిన కూడా మంచి వార్తలు వింటారు. అంటే వాళ్ళ సక్సెస్, వాళ్ళ ఎడ్యుకేషన్లో వాళ్ళ సక్సెస్ కానివ్వండి, అండ్ వాళ్ళ పట్ల మీకున్న బాధ్యత కానివ్వండి, అవన్నీ కూడా అంటే పిల్లలకి అభివృద్ధి చాలా బాగుంటుంది. ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు, అది హయ్యర్ ఎడ్యుకేషన్ అవనివ్వండి, అండర్ గ్రాడ్యుయేట్స్ అవనివ్వండి, ఎక్సలెంట్ మార్క్స్ వస్తాయి మీకు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ అవ్వడానికి చాలా పాసిబిలిటీస్ ఉన్నాయి. సో కన్యా రాశి వాళ్ళకి ఇట్స్ లైక్ ఏ రాజయోగా టైం. కాకపోతే ఏంటంటే మీకు చిన్న ఇబ్బంది, అచీవ్ చేస్తున్న వాటిల్లో సంతృప్తి అనేది కొంత తగ్గచ్చు. కానీ మీకున్న స్టేటస్ పట్ల కానీ, మీరు సాధించిన దాని పట్ల కానీ మంచి ఆత్మవిశ్వాసంతో
సంతృప్తితోటి ఉండడానికి అవకాశం ఉంటుంది. సో ఇంట్లో శుభకార్యాలు జరగడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా మీరు ఏదైనా వెహికల్ కానీ ఇల్లు కానీ కొనుక్కోవడానికి ట్రై చేస్తున్నప్పుడు దానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. టోటల్గా చెప్పాలంటే అన్ని గ్రహాల ట్రాన్సిట్ ఈ కన్యా రాశి వాళ్ళకి చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. సో తులారాశి వాళ్ళకి ఎలా ఉందనేది చూద్దాము. అండ్ తులారాశి వాళ్ళకి మంచి టైమే జరుగుతోంది. అండ్ సో ముఖ్యంగా తులారాశి వాళ్ళకి ఆపర్చునిటీస్ విషయంలో త్రూ అవుట్ ద మంత్ చాలా బాగుంది. సో ముఖ్యంగా బిజినెస్లో కానీ జాబ్లో కానీ ఉన్న వాళ్ళకి మీకు బెటర్ ఆపర్చునిటీస్, అంటే ఇక్కడ స్లో ఉండదు ఇంకా. సో ఈ మంత్ అంతా కూడా మీ ప్రయత్నంతో మంచి ఉన్నత స్థితి, అంటే ఉన్న జాబ్లో ప్రమోషన్స్ కానివ్వండి, లేకపోతే జాబ్ చేంజ్ అవ్వడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. లాంగ్ వర్కింగ్ అవర్స్ పనిచేయాల్సి వస్తుంది, బట్ గౌరవ మర్యాదలు చాలా బాగుంటాయి. అండ్ రికగ్నైజేషను, మీ పనికి సంబంధించి రికగ్నైజేషన్ చాలా బాగుంటుంది. త్రూ అవుట్ ద మంత్ బాగుంటుంది. అండ్ ఈవెన్ బిజినెస్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగుంది. అండ్ రియల్ ఎస్టేట్కి సంబంధించి కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ ఈ బిజినెస్లో ఉన్న వాళ్ళకి ఈ మంత్ అంతా కూడాను మీ బిజినెస్ ప్రోగ్రెసివ్గా ఉండడానికి అవకాశం అయితే బాగుంది. అండ్ ఎవరైనా కొంత ఇల్లు కట్టుకోవాలి, కొనుక్కోవాలనుకున్నా వాటి కోసము ఖర్చు పెట్టడానికి, లోన్స్ తీసుకోవడానికి, ఇన్వెస్ట్ చేయడానికి పాసిబిలిటీస్ బాగున్నాయి. అండ్ ఫారెన్ జాబ్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు, అంటే ప్రొఫెషన్ రీత్యా బయటికి వెళ్ళడానికి ట్రై చేస్తున్న వాళ్ళకి త్రూ అవుట్ ద మంత్ మీకు టైం అనేది బాగుంటుంది. కాకపోతే మీరు నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంత ఎవరినైనా సంప్రదించి తీసుకోవడం మంచిది. సో ఎందుకంటే ఆపర్చునిటీస్ విషయంలో ఎలాంటి లోటు ఉండదు, కానీ మీరు వాటిని తీసుకునే అందిపుచ్చుకునే విషయంలో, అంటే దాన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకునే, అంటే డెసిషన్ మేకింగ్ అనేది దానిలో కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో కాబట్టి మీరు ఇష్టదైవాన్ని ప్రార్థించడం ద్వారా కానీ, అంటే ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సింది, జాబ్ మారాలనుకుంటారు, 2-3 ఆపర్చునిటీస్ వచ్చాయి, సో దేనిలోకి వెళ్తే మంచిది, ఇలాగ ఏంటంటే కొంత దైవ బలము అండ్ భక్తి, దీని ద్వారా, అంటే మీరు సలహా తీసుకోవాలనుకుంటే తీసుకోండి డెఫినెట్గా, మీకు మంచి చేస్తారన్న వాళ్ళది, ముఖ్యంగా మీ లైఫ్ పార్ట్నర్, భార్య లేదా భర్తకు సంబంధించి వాళ్ళ సలహా తీసుకోవడం అన్నిటికన్నా చాలా మంచిది. లేదు పేరెంట్స్ది కానీ, ఎందుకంటే మీకు లిటిల్ కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. సో డెసిషన్ మేకింగ్ అంత ఈజీగా అనిపించదు అనమాట. కానీ దైవబలం చాలా బాగుంది. అండ్ మిగిలిన ప్లానెటరీ ట్రాన్సిట్స్ కూడా చాలా బాగున్నాయి. కాబట్టి డెఫినెట్గా మీకు ఎలాంటి, అంటే కొంత కన్ఫ్యూజ్ అయ్యి కాస్త కష్టపడ్డా కూడా, బట్ అల్టిమేట్గా మంచి నిర్ణయాలు తీసుకుంటారు. అండ్ ప్రొఫెషనల్ లైఫ్లో ప్రోగ్రెస్ అనేది బాగుంది. అండ్ గ్రాడ్యుయేట్ లెవెల్లో అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్లో ఉన్న స్టూడెంట్స్కి ఇది మంచి సమయం అని చెప్పచ్చు. కాకపోతే మీరు కొంచెం ఎఫర్ట్ కూడా పెట్టాలి. మీరు పెట్టండి. మీరు అనుకున్న దానిలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ వాటిలో సక్సెస్ కానీ చాలా బాగుంది. అండ్ గవర్నమెంట్ సర్వీస్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి బాగుంది. అండ్ పొలిటికల్గా పదవి కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకి చాలా బాగుంది. ఎంటర్టైన్మెంట్ అండ్ హాస్పిటాలిటీ బిజినెస్లో ఉన్న వాళ్ళకి మంచి టైం అని చెప్పచ్చు. అండ్ భార్యాభర్తల మధ్యలో కొంత దూరం పెరిగే అవకాశం ఉంటుంది. అండ్ ఆర్గ్యుమెంట్ల వలన పెద్దగా చేసేదే ఉండదు. అంటే టైం బీయింగ్ ప్రొఫెషనల్ లైఫ్ వల్ల కానివ్వండి, ఏదైనా భార్యాభర్తలు కొంతకాలము దూరంగా ఉండాల్సి రావచ్చు. అండ్ కొంత అనారోగ్యము, అంటే మేజర్ ఇష్యూస్ ఏం కాదు, చిన్న చిన్న సీజనల్గా ఉండే హెల్త్ ప్రాబ్లమ్స్ రావడానికి కాస్త పాసిబిలిటీ ఉంటుంది. అండ్ ముఖ్యంగా డైజెషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి అవకాశం ఎక్కువ. గ్యాస్ట్రిక్, డైజెషన్ రిలేటెడ్ ఇలాంటి ఇష్యూస్ కొంతవరకు ఆహారం తీసుకునే విషయంలో, ఫుడ్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. అఫ్కోర్స్ మనకి రైనీ సీజను, యూజువల్గానే కొంచెం ఫుడ్ పాయిజనింగ్స్ అవి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. బట్ ప్రొఫెషనల్ లైఫ్ కానీ, పర్సనల్ లైఫ్ కానీ, అండ్ ఫినాన్షియల్ స్టాటస్ కానీ ఇవన్నీ కూడా చాలా ప్రోగ్రెసివ్గానే ఉన్నాయని చెప్పచ్చు. అండ్ ఖర్చులు, శుభకార్యాల నిమిత్తం కొంచెం ఖర్చు పెడతారు. అదొక ఇల్లు కట్టుకోవడానికి అవ్వచ్చు, ఏదైనా లోన్ తీసుకుని ఇన్వెస్ట్ చేయడం కానివ్వండి. సో భూ సంబంధమైన విషయాలలో లాభాలు పొందే అవకాశం బాగుంది. సో ఫినాన్షియల్లీ ఇది బెటర్ దీనికే తీసుకెళ్తుంది, బెటర్ దీనికే. కాకపోతే కొన్ని విషయాలలో ఆవేశపడడం ద్వారా రిలేషన్స్ని దూరం చేసుకునే అవకాశం ఉంటుంది. సో మీరు ఎలా మాట్లాడుతున్నారు అనేది ఒకసారి చూడండి. ఎందుకంటే సడన్గా వచ్చే కోపము, దాన్ని కంట్రోల్ చేసుకోకపోవడం వల్ల కొన్నిసార్లు మీకు నష్టం జరిగే అవకాశం కూడా ఉంటుంది. కానీ ప్రొఫెషనల్లీ మటుకు చాలా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. అండ్ మీరు జాబ్ చేంజ్ అవ్వాలని ట్రై చేస్తే త్రూ అవుట్ ద మంత్ మీరు, అంటే కాంపిటీషన్లో మీరు మంచి
సక్సెస్ని చూస్తారు. ఎందుకంటే జాబ్ మార్కెట్ అనేది ప్యూర్లీ కాంపిటేటివ్ కదండి. సో మనకి ఎంత క్వాలిఫికేషన్ ఉన్నా బట్ ఆ టైంకి మనము పర్ఫామ్ చేయగలగాలి. సో తులారాశి వాళ్ళకి ఏంటంటే ఈ టైం అనేది మీ టాలెంట్ని చూపించి మీరు ఉన్నత స్థితి పొందడానికి మటుకు ఈ మంత్ అంతా కూడా చాలా బాగుంది. జాబ్ చేంజ్ అవ్వాలనుకున్న వాళ్ళకి దిస్ మంత్ హెల్ప్స్ అలాట్. సో అంటే ఇంటర్వ్యూ క్రాక్ చేసి జస్ట్ దాన్ని రిజర్వ్ చేసి పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. అంటే సక్సెస్ అవ్వడానికి త్రూ అవుట్ ద మంత్ బాగుందని చెప్పచ్చు. అండ్ వృశ్చిక రాశి వాళ్ళకి ఎలా ఉండబోతోంది? సో వృశ్చిక రాశిలో మీరు ఫారెన్ ట్రావెల్స్ కోసం ట్రై చేసినట్టయితే దానికి మటుకు చాలా బాగుంటుంది. సో ఫారెన్ ఎడ్యుకేషన్ కోసం కానీ జాబ్ కోసం కానీ ఫారెన్ ట్రావెల్స్కి ప్రయత్నిస్తున్న వాళ్ళకి బాగుంది. కాకపోతే హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఫీవర్స్, సీజనల్ ఫీవర్స్ ఇట్లాంటివి కొంచెము ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. సో కాబట్టి హెల్త్ విషయంలో నీడ్ టు బి లిటిల్ కేర్ఫుల్. అండ్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి చాలా బాగుంది. బిజినెస్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి ఫినాన్షియల్లీ బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఫారెన్ జాబ్ కోసం కానీ దేనికోసం కానీ ట్రై చేస్తే బాగానే ఉంది. కాకపోతే ఈ ప్రొఫెషనల్ లైఫ్లో ఈ హయ్యర్ అఫీషియల్స్ నుంచి ప్రెషర్స్ ఎక్కువ ఉంటాయి. లాంగ్ అవర్స్ పనిచేయాల్సి వస్తుంది. నిద్ర భంగము, అంటే నిద్ర పట్టదు సరిగ్గాను. మెయిన్ ప్రాబ్లం అదే అసలు. అది మీ పని ఒత్తిడి వల్ల కానివ్వండి, ఈ పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల కానివ్వండి. సో స్లీప్ కంఫర్ట్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. సో ఆ విషయంలో మీరు ఇబ్బంది పడడానికి అవకాశం ఉంటుంది. ఫినాన్షియల్గా చాలా ప్రోగ్రెసివ్గా ఉంటుంది. సంపాదన పరంగా చాలా బాగుంటుంది. అండ్ మ్యారేజ్ అవ్వడానికి అవకాశం ఉంది. పెళ్లి కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకి పెళ్లి కుదరడానికి అవకాశం ఉంటుంది. మ్యారేజ్ శుభకార్యాలు జరిగే అవకాశం అయితే బాగుంది. ట్రావెల్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. షార్ట్ డిస్టెన్స్, లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. అండ్ ప్రయాణాలలో కొంత అనారోగ్య సమస్యలు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి జనరల్ హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ విషయంలో మీరు ముఖ్యంగా ట్రావెల్స్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది మీకు ఇచ్చే మెయిన్ కాషన్ అనమాట. సో హైయర్ ఎడ్యుకేషన్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి చాలా బాగుంది టైము. అండ్ మీరు అనుకున్న దానికన్నా మంచి ఇన్స్టిట్యూట్స్లో చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్లో ఉన్న వాళ్ళకి అంత గొప్పగా ఏం లేదు. మీరు ఇంకొంచెము ఎఫర్ట్స్ పెట్టాల్సిందే. అండ్ మీకు ఒకటి ఉన్నది ఏంటంటే కాన్సన్ట్రేషన్ బాగుంటుంది. సో ఇంకొంచెము ఎఫర్ట్ పెట్టినట్టయితే రిజల్ట్ బాగా రావడానికి అవకాశం ఉంటుంది. అండ్ పిల్లల సక్సెస్లో మీరు ఆనందాన్ని పొందుతారంటే మీది వృశ్చిక రాశి అయితే కనుక మీ పిల్లలు వాళ్ళ ఎడ్యుకేషన్లో కానీ ప్రొఫెషనల్ లైఫ్లో కానీ ఫినాన్షియల్గా కానీ చాలా ప్రోగ్రెసివ్గా ఉంటారు. అండ్ కుటుంబంలో శుభకార్యాలు జరగడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఫినాన్షియల్లీ మీరు అంటే మీ ప్రాపర్టీస్ రిలేటెడ్, అంటే మనకి జాయింట్ ప్రాపర్టీస్ ఉంటాయి కదండి. సో అవి ఏమైనా రానివి, లిటిగేషన్స్లో ఉన్నవి, వాటి కోసము ట్రై చేసినట్టయితే చాలా బాగుంటుంది. సో ముఖ్యంగా విన్నింగ్ ఓవర్ ఎనిమీస్ అనేది బాగుంది. సో మీకు కోర్టు కేసులు ఇట్లాంటివి ఏమైనా ఉంటే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవడానికి అవకాశం అయితే బాగుంటుంది. సో ఏదైనా కూడా హెల్త్ విషయంలో నీడ్ టు బి లిటిల్ కేర్ఫుల్. అండ్ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్లో ఉన్నవాళ్ళు ఇంకొంచెము ఎఫర్ట్ అనేది పెట్టాలి. సో ఓవరాల్గా చూసినట్టయితే వృశ్చిక రాశి వాళ్ళకి ఫినాన్షియల్లీ ప్రోగ్రెసివ్, ప్రొఫెషనల్లీ కష్టపడే అవకాశం ఉంటుంది. అండ్ ధనుర్రాశి వాళ్ళకి ఎలా ఉండబోతోంది? ధనుర్రాశి వాళ్ళకి మీకు బిజినెస్ పరంగా, ఆర్థిక పరంగా, అంటే ఫినాన్షియల్లీ, ప్రొఫెషనల్లీ, ముఖ్యంగా బిజినెస్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి సక్సెస్ చాలా బాగుంది. కాకపోతే ఏంటంటే మీరు దాన్ని పెద్దగా ఎగ్జిబిట్ చేసుకోరు. సో ఒక ఎక్సలెంట్ ప్రమోషన్ వచ్చింది, పెద్దగా ఎవరికి అంతగా షేర్ చేయాలనిపించదు. ఎందుకంటే కొన్ని ఇన్సెక్యూర్డ్ ఫీలింగ్స్ వల్ల. బెటర్ దాన్ని ఆ లో ప్రొఫైల్లోనే ఉండనియండి. సో అట్లీస్ట్ మీరు ఈ మంత్ మధ్యలో నుంచి జూలై 17th నుంచి మటుకు మీ ప్రొఫెషనల్ సక్సెస్ని కానీ, ఈ ఫినాన్షియల్గా వచ్చే సంపాదన కానీ, అంటే జాబ్లో ఉంటే ఇంక్రిమెంట్స్ అవి వచ్చినప్పుడు, లేదా బిజినెస్ ఫీల్డ్స్లో ఉన్నవాళ్ళు కొంతవరకు లో ప్రొఫైల్ మెయింటైన్ చేయడం వల్ల మీకు ఇంకొంచెము ఎక్కువ బెనిఫిట్ రిజల్ట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. సో ఫినాన్షియల్లీ మంచి ప్రోగ్రెసివ్గా ఉంటుంది. కాకపోతే ఏలినాడ్స్ అని మళ్ళీ ఆయన వెనక్కి వచ్చాడు కాబట్టి కొంత ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీసు అండ్ ట్రావెల్స్ ఇవి ఉండడానికి అవకాశం ఉంటుంది. అండ్ స్థిరాస్తిలో వృద్ధి, అంటే మీరు కొనుక్కున్న ఎసెట్స్ కానివ్వండి, లేదా మీ సంపాదన పరంగా కానివ్వండి, సో కెరియర్ ఆపర్చునిటీస్ కానీ ఇవన్నీ అభివృద్ధి బాగుంటుంది. సో ఎవరైనా ప్రాపర్టీ కొనుక్కోవాలనుకుంటే దిస్ ఈజ్ ద బెస్ట్ టైం. అండ్ ఇల్లు కట్టుకోవాలన్నా కొనుక్కోవాలన్నా చాలా బాగుంటుంది.
సక్సెస్ పిల్లల విషయంలో సక్సెస్ చాలా బాగుంటుంది. సో వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మంచిగా సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో పిల్లల ద్వారా మీరు వాళ్ళ సక్సెస్ని మీరు మంచిగా సెలబ్రేట్ చేసుకుంటారు. అండ్ ముఖ్యంగా మీ పిల్లలు కనుక హయ్యర్ లెర్నింగ్స్ కోసం కానీ అంటే ఫారెన్ ట్రావెల్స్ కోసం ప్రయత్నిస్తున్నట్టయితే డెఫినెట్గా వెళ్ళడానికి పాసిబిలిటీస్ అనేవి బాగుంటాయి. అండ్ పిల్లలు వాళ్ళ ఎడ్యుకేషన్లో కానీ వాళ్ళ లైఫ్లో కానీ మంచి సక్సెస్ని చూస్తారు. అండ్ దే ఆర్ వెరీ కాంపిటేటివ్. చాలా మంచి అంటే వాళ్ళ ద్వారా మీరు ఆనందాన్ని పొందే అవకాశం ఉంటుంది. అండ్ సోషల్గా కొంతవరకు ఎక్కువ కలవలేకపోవడము, యాక్టివ్గా ఉండలేకపోవడం అనేది ఉంటుంది. ఎందుకంటే మీరు పూర్తిగా త్రూ అవుట్ ద మంత్ మీరు, ఫ్యామిలీ, మీ పిల్లలు, ప్రొఫెషనల్ లైఫ్ వీటి పరంగానే ఎక్కువ యాక్టివ్గా ఉంటారు. సో సోషల్ యాక్టివిటీ అనేది పెద్దగా ఉండదు. అండ్ సో అదొక్కటే కొంతవరకు ఇబ్బంది. బట్ ఫినాన్షియల్లీ దిస్ ఇస్ అ వెరీ ప్రోగ్రెసివ్. అండ్ ప్రమోషన్స్ రావడానికి చాలా ఎక్సలెంట్. త్రూ అవుట్ ద మంత్ చాలా బాగుంది. అండ్ శుభకార్యాలు జరగడానికి అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్యలో అనవసరమైన సమస్యలు అంటే అన్ఎక్స్పెక్టెడ్ ఆర్గ్యుమెంట్ సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది. అట్లానే మీ లైఫ్ పార్ట్నర్, మీ భార్య లేదా భర్త ఆరోగ్యం విషయంలో ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో ముఖ్యంగా ఆడవాళ్ళకి, సో ఫ్యామిలీలో ఉన్న లేడీస్కి కొంతవరకు ఇన్ఫెక్షన్స్, హెల్త్ రిలేటెడ్, స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ ఇట్లాంటి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు రావడము అండ్ దానివల్ల కొంత ఇబ్బంది పడడం ఉంటుంది. సో హెల్త్ విషయంలో నీడ్ టు బి లిటిల్ కేర్ఫుల్. అండ్ ముఖ్యంగా మీ హెల్త్ కన్నా కూడా మీ పార్ట్నర్కి సంబంధించిన హెల్త్ విషయంలో అండ్ అట్లానే అనవసరమైన ఆర్గ్యుమెంట్లు ఉండడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. సో ముఖ్యంగా మీరు ఈ త్రూ అవుట్ ద మంత్ యువర్ కమ్యూనికేషన్ విత్ ఫీమేల్ అంటే మీ లేడీ కలీగ్స్ కానివ్వండి, ఇంట్లో ఆడవాళ్ళతో కానివ్వండి, బంధువర్గంలో కానివ్వండి, సో మీరు అమ్మాయి అయినా అబ్బాయి అయినా కూడా ఆడవాళ్ళతో ఆర్గ్యుమెంట్లు వద్దు. సో వాళ్ళ వల్ల మీకు అనవసరమైన తలకాయ నొప్పులు రావడానికి అవకాశం ఉంటుంది. సో ఫినాన్షియల్లీ అయితే ఇట్స్ అ వెరీ ప్రోగ్రెసివ్. అండ్ ప్రాపర్టీస్కి బాగుంది. అండ్ ఎడ్యుకేషన్కి సంబంధించి హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్స్, ముఖ్యంగా అండర్ గ్రాడ్యుయేట్స్కి దిస్ ఈజ్ ద ఎక్సలెంట్ టైం పీరియడ్. మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా మార్క్స్ చాలా బాగా వస్తాయి. మంచి విద్యా సంస్థలలో చదువుకునే అవకాశం ఉంటుంది. అండ్ ఒకవేళ అంటే 10th నుంచి ఇంటర్ నుంచి గ్రాడ్యుయేట్ ఇట్లాగ మారే వాళ్ళకి చాలా మంచి ఇన్స్టిట్యూట్స్లో చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ హయ్యర్ లెర్నింగ్స్లో ఉన్న వాళ్ళకు కూడా చాలా ప్రోగ్రెసివ్గా ఉంది. అండ్ ముఖ్యంగా ఈ పిహెచ్డీలు కంప్లీట్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఈ మంత్ మీకు అన్ని వైపు నుంచి సపోర్ట్ చాలా బాగుంటుంది. మీ ప్రొఫెసర్స్ నుంచి కానీ, మీ మెంటర్స్ నుంచి కానీ సపోర్ట్ చాలా బాగుంటుంది. సో ధనురాశిలో ఉన్నవాళ్ళు వాటి కోసం ప్రయత్నిస్తే మంచిది. సో ఓవరాల్గా చెప్పాలంటే ధనురాశి వాళ్ళకి అన్ని విషయాల్లోనూ సక్సెస్ అనేది బాగుందని చెప్పచ్చు. అండ్ మకర రాశి వాళ్ళకి ఎలా ఉండబోతోంది? అండ్ మకర రాశి వాళ్ళకి దిస్ ఈజ్ ద బెస్ట్ టైం అని చెప్పచ్చు. సో వేటికి బాగుందనేది చూద్దాం. సో ప్రొఫెషనల్ లైఫ్లో చాలా బాగుంది. అండ్ ముఖ్యంగా మీకు బిజినెస్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి దిస్ ఈజ్ ద గోల్డెన్ టైం అని చెప్పచ్చు. టు స్టార్ట్ ఎనీ బిజినెస్ ఆర్ ఏదైనా కొత్తగా బిజినెస్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నా, స్టార్ట్ చేయాలన్నా, అండ్ కెరియర్ పరంగా మార్చుకోవాలనుకున్నా అంటే ప్లేస్ మారే ఛాన్స్ ఉంది, జాబ్ చేంజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది, కొత్తగా బిజినెస్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఫినాన్షియల్లీ చాలా బాగుంటుంది. మీ సలహాలు అవతల వాళ్ళకు కూడా చాలా సక్సెస్ని ఇస్తాయి. అంటే మీరు మంచి అడ్వైజర్గా ఉండబోతున్నారు. సో త్రూ అవుట్ ద టైం పీరియడ్. అండ్ సోషల్ స్టేటస్ చాలా బాగా పెరుగుతుంది. మ్యారేజ్ కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకి పెళ్ళి అవ్వడానికి అవకాశం, శుభకార్యాల కోసం ఖర్చు పెట్టే అవకాశము, ఇల్లు కట్టుకోవడానికి, కొనుక్కోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. కొంత ఆడ్ అవర్స్లో పని చేయడము, పని వేళలు, స్థిరత్వం ఉండదు. సో ఆడ్ అవర్స్లో వర్క్ చేయడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఫారెన్ ట్రావెల్స్కి చాలా బాగుంది ట్రై చేయడానికి. కాకపోతే పిల్లల విషయంలోనూ అంటే అనవసరమైన గొడవలు, ఆర్గ్యుమెంట్లు, అది మీ భార్య లేదా భర్తతో అవ్వచ్చు, పిల్లలతో అవ్వచ్చు. సో కొంచెము ఆ టెంపర్మెంట్ కంట్రోల్ అనేది చాలా అవసరం. అవును, మీరు కష్టపడతారు, మీ రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి, కెరియర్ పరంగాను, ఇంటి పరంగాను, కుటుంబ పరంగాను బాధ్యతలు ఎక్కువ ఉంటాయి. కానీ అదే టైంలో చిన్న చిన్న కోపాలు వీటి వలన ఏంటంటే కుటుంబంలో కొంతవరకు ఈ అంటే ఫ్యామిలీ ఈ లైఫ్లో కొన్ని ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఈ విషయంలో రిలేషన్స్ విషయంలో మటుకు కొంతవరకు అసంతృప్తి ఉండడానికి అవకాశం ఉంటుంది. అయితే మీ పిల్లలు కనుక హయ్యర్ లెర్నింగ్స్కి బయటికి వెళ్ళడానికి ట్రై చేస్తుంటే మీకు అంటే పిల్లల కోసం ఖర్చు పెట్టడం కనిపిస్తుంది. సో
అది శుభకార్యాల నిమిత్తమే అనుకోవచ్చు. బట్ ఏదైనా ఎక్స్పెన్సెస్, పిల్లల గురించి ఎక్స్పెన్సెస్ అయితే ఉండడానికి అవకాశం ఉంటుంది. అండ్ సో శుభకార్యాలు జరగడానికి కూడా అవకాశం ఉంది. శుభకార్యాల నిమిత్తం కానీ ఫారెన్ నిమిత్తం కానీ ఖర్చు పెట్టడానికి అయితే ఖర్చులు కొంచెం ఉంటాయి. అండ్ అలాగే ప్రోగ్రెస్ కూడా చాలా బాగుంటుంది. సో మీకు ప్రమోషన్స్ రావడానికి, ఇంక్రిమెంట్స్ రావడానికి, మంచి ప్యాకేజ్లో జాబ్ చేంజ్ అవ్వడానికి, బిజినెస్లో సక్సెస్, సో ఇవన్నీ చాలా బాగుంటాయి. పార్ట్నర్షిప్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి అనుకోని విధంగా గొడవలు ఉండడానికి అవకాశం ఉంటుంది. అండ్ ట్యాక్సెస్ విషయంలో, మీరు పే చేసే విషయంలో ముఖ్యంగా బిజినెస్ ఫీల్డ్స్లో ఉన్నవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఆల్ ఆఫ్ ద సడన్ నోటీసులు తీసుకోవడం కానీ, ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడానికి కానీ అవకాశం ఉంటుంది. అలాంటి అన్ఎక్స్పెక్టెడ్గా కొన్ని చేంజెస్ అనేవి రావడానికి, ఇబ్బంది పడడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి మకర రాశి వాళ్ళు ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సొంత ఇల్లు కోసం ట్రై చేస్తున్నా, అది కొనడానికి ప్రయత్నిస్తున్నా, అమ్మడానికి ప్రయత్నిస్తున్నా కూడా త్రూ అవుట్ ద మంత్ అనుకూలంగా ఉందనే చెప్పచ్చు. సో మీకు ఏంటంటే కొంచెము ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అండ్ కుటుంబ విషయంలోనూ, ప్రొఫెషనల్ లైఫ్ విషయంలోనూ కొంత ఎక్కువ టైము పని చేయాల్సి రావచ్చు. బట్ ఫినాన్షియల్లీ దిస్ ఈజ్ అ వెరీ ప్రోగ్రెసివ్ అని చెప్పచ్చు. అండ్ హైయర్ ఎడ్యుకేషన్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. అంటే మీరు అనుకున్న దానికన్నా మంచి ఇన్స్టిట్యూట్స్లో సీట్ రావడానికి అవకాశం ఉంటుంది. ఆర్ మేబీ కంప్లీట్ చేసుకునే వాళ్ళకు కూడా మంచి మార్క్స్ తోటి మీరు గ్రాడ్యుయేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్లో. ఈవెన్ అండర్ గ్రాడ్యుయేట్స్ కూడా అంతే. మీరు అనుకున్న దానికన్నా మంచి, అందులో ముఖ్యంగా ఇంజనీరింగ్ స్టడీస్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి మీరు ఎక్స్పెక్ట్ చేసిన వాటికన్నా మంచి ఇన్స్టిట్యూట్స్లో సీట్ రావడానికి పాసిబిలిటీస్ అనేది ఉంటాయి. సో ఇది మకర రాశి వాళ్ళకి సంబంధించి. కాకపోతే ఫినాన్షియల్గా ఏంటంటే కష్టంతో సంపాదించాను అన్న ఇది వస్తుంది. బట్ గ్రోత్ అయితే చాలా బాగుంటుంది. అలానే కొంచెం పిల్లల కోసం ఎక్స్పెన్సెస్ ఉంటాయి కాబట్టి ఈ ఫినాన్షియల్గా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళడం అనేది అయితే డెఫినెట్గా కనబడుతుంది. నెక్స్ట్ కుంభరాశి వాళ్ళకి ఎలా ఉండబోతోంది. అండ్ కుంభరాశి వాళ్ళకి కొంత మంచి, కొంత చెడు, కొంత పరీక్ష కాలము అనే చెప్పచ్చు. సో ముఖ్యంగా దేనికి బాగుంది అంటే, మీకు చూడండి కొంతమంది ఈ ఎడ్యుకేషన్ గురించి కానీ, అంటే ఫారెన్ ట్రావెల్స్ ముఖ్యంగా కంప్లీట్ ఫ్యామిలీ వెళ్ళడానికి ట్రై చేస్తుంటారు. అది ఎవరో ఒకళ్ళ భార్య మీద కానీ భర్త మీద కానీ డిపెండెంట్గా. సో మీ టోటల్ కంప్లీట్ ఫ్యామిలీ కనుక విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నట్టయితే దానికి అనుకూలంగానూ అవకాశాలు బాగున్నాయి. సో ఫారెన్ ట్రావెల్స్కి చాలా బాగుంది. కానీ కొన్ని సమస్యలు అయితే డెఫినెట్గా ఉన్నాయి. ముఖ్యంగా ఎక్కువ కష్టపడాల్సి రావడము, అండ్ అధిక శ్రమ, శారీరక శ్రమ ఎక్కువ ఉంటుంది, ట్రావెల్స్ ఎక్కువ ఉంటాయి, అండ్ భార్యాభర్తల మధ్యలో రిలేషన్ అనేది కొంత ఇబ్బంది పడుతుంది. సో ఒకళ్ళు విదేశాలకు వెళ్ళడం, ఇంకోళ్ళు ఇక్కడే ఉండాల్సి రావడం అలాంటివి ఉంటుంది. అండ్ కొన్ని లోన్స్ తీసుకుని, అంటే ఎడ్యుకేషన్కి సంబంధించి కానీ ఏదైనా లోన్స్ తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంది. అండ్ కమ్యూనికేషన్ రిలేటెడ్ కొంతవరకు మోసపోయే అవకాశాలు ఉంటాయి. సో మీరు ఎవరిని నమ్మద్దు ఫస్ట్ విషయము. సో మీ పనులు మీరే చేసుకోండి. మధ్యలో మిడిల్ వాళ్ళనో వీళ్ళనో ఎవరిని నమ్మద్దు. అండ్ కొంతవరకు, ఎందుకంటే ఈ రాహు సంచారము అనేది చాలా అద్భుతాన్ని చూపిస్తున్నాను నేను అన్నట్టు ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత డిసప్పాయింట్మెంట్. ముఖ్యంగా జాబ్స్ చేంజ్ అయ్యే విషయంలో మీరు ఆ కంపెనీస్ నిజంగానే అంత ఎస్టాబ్లిష్డా ఏంటి కాదా అన్నది ముందుగా చెక్ చేసుకుని అన్ని విషయాలు పర్ఫెక్ట్గా ఉన్నాయి అనుకుంటేనే మారండి. ఎందుకంటే అఫ్కోర్స్ బాగుంటుంది, కాకపోతే మోసపోవడానికి అవకాశం ఉంటుంది. సో పొజిషన్ ఒకటి ఇస్తామని, ఇది ఇస్తామని చెప్పి ఆ తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత అంత మీకు అనుకూలంగా లేకపోవడము, కష్టపడాల్సి రావడము. సో హయ్యర్ అఫీషియల్స్ నుంచి ప్రెషర్స్ అనేవి డెఫినెట్గా ఉంటాయి. సో మీ పైన అథారిటీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రెషర్స్ అనేవి వాళ్ళ నుంచి ఉంటుంది. అండ్ బిజినెస్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి నష్టాలు చూడడానికి పాసిబిలిటీ. అండ్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి బాగుంటుంది, కానీ బట్ బిజినెస్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి బాగాలేదు. అండ్ హాస్పిటాలిటీ బిజినెస్లో ఉన్న వాళ్ళు, అంటే ఎంటర్టైన్మెంటు, మూవీసు, ఎంటర్టైన్మెంటు, హోటల్స్, ఇట్లాంటి వాటికి మటుకు చాలా బాగుందని చెప్పచ్చు. అండ్ రియల్ ఎస్టేట్కి సంబంధించి అక్కడ ప్రోగ్రెసివ్గానే ఉంది, కాకపోతే మిగిలిన బిజినెస్లో అంత బాగాలేదు. అండ్ మెడికల్ రిలేటెడ్ కొంతవరకు సఫర్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ ఫినాన్షియల్గా చూసినట్టయితే ఇది యావరేజ్గా ఉంటుందని చెప్పచ్చు. అంటే వస్తాయి, కాకపోతే ఏంటంటే అనుకున్నంత ఎక్సలెంట్ ప్రోగ్రెస్ అనేది ఉండదు. సేవింగ్స్ బాగుంటాయి, సేవింగ్స్కి సంబంధించి బాగానే ఉంది.
అండ్ పిల్లలు మంచి సక్సెస్ని చూసే అవకాశం ఉంటుంది. అండ్ వాళ్ళు హయ్యర్ లెర్నింగ్స్ కోసము బయటికి విదేశాలకి, నేను టోటల్ కంప్లీట్ ఫ్యామిలీకి అని చెప్పాను కదా. సో పిల్లల ద్వారా కానీ, భార్య లేదా భర్త ద్వారా కానీ, మీ ద్వారా కానీ యూజువల్లీ ఫారెన్ ట్రావెల్స్కి మటుకు కంప్లీట్ ఫ్యామిలీ వెళ్ళడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. కాకపోతే సేవింగ్స్ ఉన్నప్పటికీ అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెన్సెస్ రావడానికి అవకాశం ఉంటుంది. హెల్త్ విషయంలో కుటుంబానికి సంబంధించి అందరి హెల్త్ విషయంలోనూ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మీ ఆరోగ్యం విషయంలో మీరు కొంత జాగ్రత్త వహించక తప్పదు. అండ్ ముఖ్యంగా హెల్త్ కన్నా కూడా ఈ బంధువుల నుంచి కానీ లేదా మీ ఇన్లాస్ వైపు నుంచి కానీ వచ్చే సమస్యలు, సో అత్తగారు కుటుంబం నుంచి, బంధువుల నుంచి, వీళ్ళ నుంచి కొన్ని రకాల సమస్యలు, వాటితోటి చికాకులు ఉంటాయి. అండ్ ట్రావెల్స్ అయితే డెఫినెట్గా షార్ట్ అండ్ లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్ కొంచెం అధికంగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. సో కుంభరాశి వాళ్ళకి గొప్పగా ఏమీ లేదు. మీరు చేయాల్సింది ఏంటంటే ముఖ్యంగా ఆదిత్య హృదయం చదువుకోవడం కానీ, విష్ణు సహస్రనామం వినడం చదవడం, లేదా మీ నక్షత్రానికి సంబంధించిన విష్ణు సహస్రనామం చదువుకోవడము, దీని ద్వారా కొంతవరకు మీకు వచ్చే కష్టాలు, నష్టాలు, గొడవలు, ఎందుకంటే ఏ ప్లానెటరీ ట్రాన్సిట్ కూడా మీకు చాలా బాగుందని చెప్పడానికి ఏమీ లేదు. సో ఎక్కడో ఒక 20-30% పాజిటివిటీ ఉంది, కానీ అన్ని విషయాల్లోనూ కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. సో ప్రేమలు, మోసాలు ఇట్లాంటివి కూడా జరిగే అవకాశం ఉంటుంది. అండ్ శుభకార్యాలకైతే ఇంకొంత వెయిట్ చేస్తే మంచిది. సో మీనరాశి వాళ్ళకి ఎట్లా ఉండబోతుంది అని చెప్తే, మీనరాశి వాళ్ళకి అల్టిమేట్లీ దిస్ ఇస్ ద బెస్ట్ టైం అని చెప్పచ్చు. సో మీ గురించి మీరు తెలుసుకుంటారు. అంటే మనకి చాలా రకాల టాలెంట్స్ ఉండొచ్చు, ఏమైనా ఉండనియండి. సమ్ టైమ్స్ మనం ఒక రొటీన్లో వెళ్ళిపోతూ ఉంటాం. సో ఇప్పుడున్న టైం ఏంటంటే మీలో ఉన్న టాలెంట్ని మీరే ఎక్స్ప్లోర్ చేసుకోవాలి. ఎందుకంటే చాలా కొత్త విషయాలు తెలుస్తాయి మీ గురించి మీకే. అండ్ అవి మీకు ప్రొఫెషనల్ లైఫ్లో చాలా ఉపయోగపడతాయి. అంటే మీ స్కిల్స్ని మెరుగుపరచుకోవడం కానివ్వండి, కొత్తది నేర్చుకోవడం ద్వారా కొత్త విషయాలని ప్రాక్టీస్ చేయడం, నేర్చుకోవడం, అది టెక్నికల్ అవ్వచ్చు, నాన్ టెక్నికల్ అవనివ్వండి, లేదా కమ్యూనికేషన్కి సంబంధించి అవనివ్వండి. సో మిమ్మల్ని మీరు కొత్తగా ప్రజెంట్ చేసుకోవడానికి త్రూ అవుట్ ద మంత్, అంటే ఏదైనా నేర్చుకోవడానికి స్టార్ట్ చేయడానికి ఈ మంత్ అంతా చాలా బాగుంది. అండ్ మీకు ప్రొఫెషనల్లీ చాలా మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. మీ వైఫ్కి, భార్య లేదా భర్తకి చాలా బాగుంటుంది. అండ్ బిజినెస్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి దిస్ ఈజ్ ద బెస్ట్ మంత్ అని చెప్పచ్చు. త్రూ అవుట్ ద మంత్ మీరు ఏ బిజినెస్లో ఉండనియండి, ఇండియాలో ఉన్న బిజినెస్ అవనియండి, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ అవనియండి, టెక్నాలజీకి సంబంధించి కానీ, ఆర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్, అండ్ ఇవన్నీ కూడా బిజినెస్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి త్రూ అవుట్ ద మంత్ చాలా బాగుంది. ఫినాన్షియల్లీ ఈ మీనరాశి వాళ్ళకి ఎక్సలెంట్ ప్రోగ్రెస్ అనేది కనిపిస్తుంది. సో మీ పిల్లల పట్ల వాళ్ళ ఎడ్యుకేషను, వాళ్ళ సక్సెస్ చాలా బాగుంటుంది. అండ్ మీ పిల్లలకి బాగుంటుంది. అండ్ మోరోవరు మీరు కనుక స్టూడెంట్ అయినట్టయితే అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఆర్ అబవ్, అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్ స్టూడెంట్స్ అందరికీ కూడా దిస్ ఈజ్ ద బెస్ట్ మంత్ అని చెప్పచ్చు. మీరు ఎక్స్పెక్ట్ చేసిన మంచి ఇన్స్టిట్యూట్స్లో చదువుకోవడానికి అవకాశం ఉంది. అండ్ అనుకున్న దానికన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ చాలా బాగుంటుంది. అండ్ వీసాల కోసం ట్రై చేస్తున్న వాళ్ళు, అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ముఖ్యంగా మనకి ఫారెన్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇది జస్ట్ లైక్ ఏ మిరాకిల్ లాగా ఉంటుంది. మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోగలుగుతారు. సో ఫలితాలు, అంటే ప్రయత్నం ఎట్లా ఉన్నా ఫలితం మటుకు అద్భుతంగా ఉండబోతుంది. సో దిస్ ఈజ్ లైక్ ఏ కంప్లీట్ గోల్డెన్ మంత్ అని చెప్పచ్చు. మీకు మంచి రాజయోగంలో ఉంది. సో ప్రతి గ్రహము, ప్రతి ప్లానెటరీ ట్రాన్సిట్ మీకు అన్ని వైపుల నుంచి ఆపర్చునిటీస్ బాగా తెచ్చిపెడుతుంది. సో బిజినెస్లో అవ్వనియండి, జాబ్లో అవ్వనియండి, ఎక్స్పెక్ట్ చేసిన పదవిని పొందడానికి అవకాశం ఉంటుంది. ఈవెన్ పొలిటికల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కూడా మీరు ప్రయత్నించినంత నామినేటెడ్ రిలేటెడ్ ఏమైనా ట్రై చేస్తుంటే చాలా బాగుంటుంది. అండ్ అన్ని వృత్తి ఉద్యోగాలలో ఉన్న వాళ్ళకి, అది మీరు హాస్పిటాలిటీ బిజినెస్ అవని, ఎంటర్టైన్మెంట్ అవనియండి, వాట్ ఎవర్ టెక్నాలజీలో ఉండనియండి, సో అన్ని రకాల బిజినెస్లో ఉన్న వాళ్ళకి, ప్రొఫెషనల్ లైఫ్లో ఉన్న వాళ్ళకి సక్సెస్ చాలా బాగుంది. అండ్ సో మీకు ఫినాన్షియల్లీ చాలా ప్రోగ్రెసివ్గా ఉంటుంది. ఎక్స్పెన్సెస్ కూడా పెద్దగా ఏముండవు, సేవింగ్స్ చాలా బాగుంటాయి. అండ్ ఇల్లు కట్టుకోవాలన్నా, కొనుక్కోవాలన్నా బాగుంది. ప్లేస్ చేంజ్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి చాలా బాగుంది. అండ్ ఫారెన్లో మీ ఫ్యామిలీలో ఎవరైనా ఉన్నత విద్య కోసము విదేశాలకు వెళ్ళాలనుకుంటే దానికి అత్యంత అనుకూలంగా ఉంది. అండ్ ఫ్యామిలీలో ఫినాన్షియల్ స్టేటస్ అనేది చాలా ప్రోగ్రెసివ్గా ఉంటుంది. సో త్రూ అవుట్ ద మంత్ మీరు మార్పు కోసం ప్రయత్నించే వాళ్ళకి ఈ నెలంతా కూడా ఆపర్చునిటీస్ చాలా బాగున్నాయనే చెప్పచ్చు. కొంచెము పిల్లల ఆరోగ్యం విషయంలో చిన్న చిన్న సమస్యలు ఉండొచ్చు.
ఫీవర్స్ కానివ్వండి, సీజనల్గా వచ్చేవి. సో పిల్లలకి సంబంధించి హెల్త్ విషయంలో మటుకు నీడ్ టు బి లిటిల్ కేర్ఫుల్. అది తప్పించి మీనరాశి వాళ్ళకి అన్ని వైపుల నుంచి అనుకూలంగా ఉందని చెప్పచ్చు. సో ఇది 12 రాసులకు సంబంధించి ఎలా ఉండబోతుంది అనేది. అండ్ మీరు మొత్తం త్రూ అవుట్ ద టైం పీరియడ్ అంటే అన్ని రాసుల వాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటంటే, ముఖ్యంగా టీనేజర్స్ రిలేషన్స్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ ప్రేమలు, మోసాలు సో ఇట్లాంటివి ఉంటాయి. ఎందుకంటే కుజరాహులు కలిసినప్పుడు యూజువల్గా మనకి ఈ అబ్బాయిలు కొన్ని తప్పులు జరగడానికి, అబ్బాయిల వల్ల కొన్ని తప్పులు జరగడానికి అవకాశం ఉంటుంది. సో గర్ల్స్, అందులో ముఖ్యంగా టీనేజ్ గర్ల్స్ విషయంలో వాళ్ళ సెక్యూరిటీ విషయంలో ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి. అట్లానే కుజరాహు అనేది ఏంటంటే ఇట్స్ ఎ ఫైరీ కాంబినేషన్. సో ఈ మంత్ అంతా ఉంటుంది కాబట్టి అగ్నికి వాయువు తోడైనట్టు ఉంటుంది. సో మోసాలు, ఆన్లైన్ మోసాలు అండ్ కొంచెము ఈ మనకి ఈ ఫీవర్స్ కేసెస్ పెరగడానికి కూడా అవకాశం ఉంటుంది. బికాజ్ మనకి కోవిడ్ రిలేటెడ్ కూడా కుజరాహువుల కాంబినేషన్ అనేది ఈ ఫీవర్స్ని, ఎందుకంటే ఆయన కేతువును కూడా చూస్తున్నాడు. సో కాబట్టి కొంచెము సీజనల్గా వచ్చే హెల్త్ రిలేటెడ్ ముఖ్యంగా ఫీవర్సు వీటికి సంబంధించి కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అంటే ఎక్కువ కేసెస్ రావడానికి కూడా కాస్త, అంటే అప్పుడు అంత కాదు, బట్ ఇప్పుడు వరకు మనం ఉన్నదానికన్నా ఈ నెలంతా కూడా కొంచెము కేసెస్ పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం నార్మల్గా ఇంతకుముందు తీసుకున్నవి ఏవైతే ఉన్నాయో మాస్క్ కానీ, శానిటైజేషన్ కానీ, ఈ మంత్ అంతా కొంచెం జాగ్రత్తగా ఉండండి బయటికి వెళ్ళినప్పుడు అప్పుడు. సో ఇది ఓవరాల్గా అందరికీ చెప్పేది. అండ్ ముఖ్యంగా మీ ఇంట్లో టీనేజ్ పిల్లలు ఉంటే కనుక వాళ్ళని కొంచెం అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఎందుకంటే ఈ ట్రాన్సిట్స్ అనేవి వాళ్ళలో ఉన్న ఈ హార్మోన్స్ని ఇంకొంచెం ఇరిటేట్ చేస్తూ ఉంటాయి. కాబట్టి టీనేజ్ పిల్లలు ఉన్నవాళ్ళు నీడ్ టు బి లిటిల్ కేర్ఫుల్. ఓకే, ఇదండి ఈ మనకి జూలై నెలకి సంబంధించి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి 12 రాసుల వాళ్ళకి. అండ్ ఇన్ జనరల్ అందరూ ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నది. ఓకే గాయ్స్, థ్యాంక్స్ ఫర్ లిసనింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ MS Astrology. బై.